హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. ఈ వీకెండ్ అప్డేట్ లో చాలా అప్డేట్స్ ఉన్నాయి. ప్రభాస్ గారి రాజాసాబ్ అప్డేట్ ఉంది, రామ్ చరణ్ గారి RC16 షూటింగ్ అప్డేట్ ఉంది, దేవరాటు ఏ స్టేజ్ లో ఉంది, అండ్ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి, రవితేజ గారి నెక్స్ట్ మూవీ ఏంటి, చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి గారి కాంబోలో ఏ మూవీ ఎప్పుడు రాబోతుంది, అండ్ ఫైనల్ ఓజీకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు డేట్స్ ఇవ్వబోతున్నారు. ఇవన్నీ ఈ వీడియోలో అప్డేట్స్ మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అప్డేట్ నెంబర్ 1, ప్రభాస్ గారు రాజాసాబ్ అప్డేట్. ఇంకో లాస్ట్ 10% ఆఫ్ టాకీ షూట్ మాత్రమే మిగిలింది అండ్ ఇంకో 3 సాంగులు బ్యాలెన్స్ ఉన్నాయి షూట్ చేయడానికి. టీజర్ అయితే రెడీ చేస్తున్నారు అండ్ రీసెంట్ కమింగ్ డేస్లో ఉండొచ్చు అని బయట టాక్. అండ్ ఇప్పటి వరకు అయితే జస్ట్ చిన్న గ్లిమ్స్ మాత్రమే వదిలారు అండ్ గ్లిమ్స్ కూడా బద్దలైపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ అండ్ టీజర్తో మారుతి గారి వర్కింగ్ క్యాపబిలిటీ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఈ మూవీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ త్రూ రాబోతుంది కాబట్టి ఈ మూవీకి చాలా ఖర్చు పెట్టారు. అప్డేట్ నెంబర్ 2, రామ్ చరణ్ గారి RC16 షూటింగ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. అండ్ రీసెంట్గా శివన్న అండ్ హీరోయిన్గా జాన్వీ కపూర్ షూటింగ్లో కూడా జాయిన్ అయ్యారు. అండ్ ఒక్కరోజు గ్యాప్ లేకుండా చాలా అంటే చాలా ఫాస్ట్గా షూటింగ్ అయితే జరగబోతుంది. అండ్ VFXతో కూడిన మూవీ కాబట్టి వీలైనంత ఫాస్ట్గా షూటింగ్ అయితే కంప్లీట్ చేసి VFX వర్క్లో కూర్చుందామని బుచ్చిబాబు గారు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ బుచ్చిబాబు గారి గురించి ఎందుకు చెప్పుకోవాలని అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్కి చాలా అంటే చాలా టైం దొరికింది. సో మేకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అవబోతుంది, అవుతుంది కూడా. బుచ్చిబాబు గారు ఈ ఇయర్లోనే దసరాకి రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ దేవరాటుకి అయితే కొరటాల శివ గారు స్క్రిప్ట్ వర్క్స్ అయితే చాలా అంటే చాలా పకడ్బందీగా చేస్తున్నారు వాళ్ళ టీంతో. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే ప్రెజెంట్ అయితే వార్ 2 అండ్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీస్ జాయిన్ అయ్యారు. ప్రెజెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సీక్వెల్ షూట్కి అయితే వెళ్ళబోతున్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ అల్లు అర్జున్ గారి పుష్ప 2 ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మనందరికీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 1800+ crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఇన్స్టాలో చూసిన, ట్విట్టర్లో చూసిన, ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏంటి అని అడుగుతున్నారు. అండ్ రీసెంట్గా బన్నీవాస్ గారు ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారనమాట. ఈ మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ అనేది అనౌన్స్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు బద్దలైపోయే న్యూస్ ఏంటంటే ముందు అట్లీ గారితోనే సినిమా ఉండబోతుంది, త్రివిక్రమ్ గారితో అయితే కాదు. అండ్ త్రివిక్రమ్ గారిది చాలా అంటే చాలా భారీ స్కేల్లో నిర్మించబోతున్నారు. హారిక అండ్ హాసిని గారు అండ్ ప్రొడ్యూసర్గా గీతార్ట్స్ కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అండ్ దీనికి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో ఈలోపు త్రివిక్రమ్ గారు వేరే మూవీ ప్లాన్ కూడా చేస్తున్నారు. సో చూద్దాం ఏమవుతుందో. రవితేజ గారి 76th మూవీ. ప్రజెంట్ అయితే రవితేజ గారు చాలా అంటే చాలా లోలో ఉన్నారు. ఎందుకంటే ఆయన రీసెంట్గా వచ్చిన 2-3 మూవీస్ అన్ని డిజాస్టర్లు అయ్యాయి. అండ్ ఇప్పుడు రవితేజ 76th మూవీ కిషోర్ తిరుమల గారితో ఉండబోతుందని టాక్. అండ్ దీనికి ప్రొడ్యూసర్గా SLV సినిమాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ 2026లో ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇద్దరు హీరోయిన్స్ ఈ మూవీలో ఉండబోతున్నారంట. అండ్ ఇది సంక్రాంతికి వస్తున్న మూవీ ఫ్లేవర్ టైప్ ఉంటుంది. సో చూద్దాం. రవితేజ గారికి అయితే ఫ్యామిలీ విత్ కామెడీ అయితే ఆయనకి కొట్టిన పిండి. సో ఈసారి ఇంకా గట్టిగా బ్లాస్ట్ అవబోతుంది. ఏప్రిల్ ఆర్ మేలో షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు రవితేజ గారు అండ్ కిషోర్ తిరుమల గారి మూవీ. అండ్ రాబోయే 2026 సంక్రాంతికి చాలా అంటే చాలా ఫైట్ అయితే జరగబోతుంది. చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి మూవీ అయితే పక్క రాబోతుంది. అండ్ రవితేజ గారి కిషోర్ తిరుమల గారి కాంబో కూడా 2026లోనే రాబోతుంది. అండ్ ఈలోపు ఇప్పుడే రాజు గారు ఆల్రెడీ సెట్ చేసేశారు. శతమానం భవతి మూవీకి పార్ట్ 2 రాబోతుంది అనమాట. శతమానం భవతి నెక్స్ట్ పేజ్. ఆ మూవీ అయితే 2026లో రిలీజ్ చేయబోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ గారు 21st మూవీ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అండ్ టైటిల్ అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. దీనిలో బద్దలైపోయే న్యూస్ ఏంటంటే విజయశాంతి గారు పోలీస్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. విజయశాంతి గారు పోలీస్ రోల్ అనేసి అంటే మనం ఆల్రెడీ ఎంత ఫిరోషియస్గా ఉంటుందో అనేది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మూవీ కూడా చాలా బాగుంటుందని ఇంటర్నల్ టాక్. అండ్ అయితే ఈ మూవీకి రుద్ర అనే టైటిల్ అనేది ముందు ఫిక్స్ అయ్యారు. కాకపోతే ఇందులో మదర్ సెంటిమెంట్ ఉండడం వల్ల టైటిల్ అనేది కాస్త చేంజ్ చేసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిగా టైటిల్ ఫిక్స్ చేశారు. సో పోస్టర్ అయితే అద్దరిపోయింది. అండ్ ఫైనల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ ఇయర్లో ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ. ఈ నెలలోనే మార్చ్ ఆర్ ఏప్రిల్లో పవన్ కళ్యాణ్ గారు డేట్స్ అయితే ఇవ్వబోతున్నారు ఆఫ్టర్ అసెంబ్లీ సెషన్స్ అవగానే. అండ్ త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ప్లాన్లో కూడా ఉన్నారట మూవీ టీమ్. చూద్దాం ఎలా ఉంటుందో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. టీఎఫ్ఐ బానిస. ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయ పీకో. ఓకే ఓకే.